మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తి కర్ణుడు. తన వ్యక్తిత్వం, ధర్మం, దానగుణం, స్నేహధర్మంతో మహాభారతంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు ఆ కర్ణుడు. మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తిగా ఆ కర్ణుడు కీర్తింపబడ్డాడు. ఆ కర్ణుడు దుర్వాసన మహర్షి కుంతిభోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వర ప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానం. సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. ఆ కుంతీదేవి కర్ణుడిని గంగలో విడిచిపెడితే అతిరథుడి ఇంట రాధేయుడిగా పెరిగాడు. సూతపుత్రుడిగా కర్ణుని జీవితాంతం వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు ఆ దుర్యోధుని కొరకు తన జీవితం పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఆ కర్ణుడి కోసం కృష్ణుడు కన్నీళ్లు పెట్టాడు. అంటే ఆ కర్ణుడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయి ఉండాలి. అవును, ఆ కన్నయ్య యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు. కర్ణుడు చేసిన దాన ధర్మాలు అతన్ని మృత్యువు దరిచేరకుండా చేశాయి. దీంతో కృష్ణుడు ఆ కర్ణుడి వద్దకు వెళ్ళి ఒక కోరిక కోరాడు. కర్ణ, నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాన్ని నాకు దానం చేయవా అని అడిగాడు. వెంటనే కర్ణుడు ఏమీ ఆలోచించకుండా తన వద్ద ఉన్న పుణ్యఫలమంతా ఆ కృష్ణుడికి దానం చేశాడు. అప్పుడు కృష్ణుడు ఆ కర్ణుడి తలను తన చేతులతో పట్టుకొని, నీకో వరమిస్తాను, ఏమి కావాలో అడుగు అన్నాడు. అందుకు కర్ణుడు, నాకు ఇంకో జన్మ వద్దు. ఒకవేళ అలా మళ్ళీ జన్మ ఉంటే అప్పుడు కూడా ఎవరు ఏమీ అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. కర్ణుడు అడిగిన వరం విన్న వెంటనే ఆ కృష్ణయ్య కళ్ళు కన్నీటి దారలై పొంగాయి. ఇంత మంచి వాడి వెంటయ్య కర్ణా నువ్వు అని గట్టిగా కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు శ్రీకృష్ణుడు.